వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 పవర్డ్ బై KLF నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె, సెల్ పాయింట్, అమృతాంజన్ పెయిన్ బామ్, ఎక్స్ట్రా పవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ పార్ట్నర్ లియా. ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన స్టార్ రాబోతాడు. తన వంతు తాను బాగా కృషి చేసి కష్టపడి, అంటే ఒక హార్డ్ వర్క్ నమ్ముకున్న ఈ వ్యక్తి డాన్స్ అదరగొడతాడు, బాడీ బిల్డింగ్ ఇంకా అదరగొడతాడు, యాక్టింగ్ ఇంకా అదరగొడతాడు, అన్నిటికంటే మించి క్రికెట్ ఆడతాడు, స్పోర్ట్స్ లో ఉన్నాడు. ఇంత ఆల్రౌండర్ ఈ రోజు మన షోకి వస్తున్నాడంటే ఏమాత్రం హంగామా ఎరగబోతుందో. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ బాబు. సో స్వాగతం, సుస్వాగతం. అండ్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2కి మేము పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నిజంగా ఇవాళ మాకు భలే మంచి రోజు అనమాట. అవునా, బాగా అల్లరి చేసేవాళ్ళు అని విన్నాం. అంకుల్ మాత్రం రాయిచ్చి కొట్టొద్దంటే రాయిచ్చి గుడేసే ఉంటాడు. ఎవడు కొడితే దెమ్మో తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆడే పండుగ. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. నాగసుధీర్ బాబు. నాగసుధీర్ బాబుతో స్టార్ట్ చేయనా, నేను చిన్నతో స్టార్ట్ చేయనా? ఏదైనా ఏది మీ కంఫర్టబుల్ అయితే. చిన్న అని ఎవరు పిలుస్తారు ఇంట్లో? ఎక్కువ అక్క పిలుస్తుంది. ఓకే. అక్క, నాన్న కూడా పప్పు చిన్న అని పిలుస్తారు. అమ్మ అయితే సుధీ అని పిలుస్తుంది. సో నాగసుధీర్ బాబు కాస్త సుధీర్ బాబు అయింది. సుధీర్ బాబు అయింది. సో ఫస్ట్ ఉన్న పాటను తీసేశారా? అవసరప్పుడు వాడుకుంటూ ఉంటారు తర్వాత. అంటే చిన్నప్పటి నుంచి సూపర్ స్పీడ్ లో ఉంటారు మీరు అని మేము విన్నాం. అండ్ పట్టుకుంటే దొరికే వాళ్ళు కూడా కాదంట. సో అంత స్పీడ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంత కామ్ గా, ఇంత ప్రశాంతంగా ఎలా మారారు? బాగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీకు. ఓకే, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా లైఫ్ లో స్లో అవుతాం కదా. ఐ మీన్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను కొద్దిగా చాలా ఫాస్ట్ ఉండేవాడిని. చాలా కోపం కూడా ఇలా వచ్చేసేది అనమాట. దేవర్ టైం నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని. సో దేవర్ టైమ్స్ కొన్ని మ్యాచెస్ నేను కోపం వల్ల ఓడిపోయాను. సో అక్కడి నుంచి కొద్దిగా నేర్చుకుంటూ కొద్దిగా స్లో అయ్యా అనమాట. అవసరం ఉన్నప్పుడు మాత్రమే స్పీడ్గా ఉంటున్నప్పుడు. అవసరం అంటే చిన్నప్పుడు మీరున్న స్పీడ్కి ఎవరు తట్టుకునేవాళ్ళు కాదు. అండ్ బాగా అల్లరి చేసేవాళ్ళు అని విన్నాము. అవును, చాలా చాలా అల్లరి. నాకు గుర్తులేదు కానీ మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు ఏవైనా చేయరా, అంకుల్ మాత్రం రాయిచ్చి కొట్టొద్దంటే రాయిచ్చి గుడేసే ఉంటాను. ప్లస్ ఎవరన్నా నన్ను బాగా ఏడిపించారు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. నేను కామ్గా ఉండాను, ఏం మాట్లాడేవాడిని కాదు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చేతిలో ఉంటాను, నెత్తి మీద వేసేవాడు నెట్ పైనుంచి. సో మా ఇంటికి రావడం కూడా భయపడేవాళ్ళు. సో అందుకని చిన్నప్పటి నుంచి నేను హాస్టల్, ఎల్కేజీ నుంచి నా ఇంజనీరింగ్ వరకు హాస్టల్. సో అంటే హాస్టల్లో జాయిన్ చేసే అంత గొడవలు చేసేవాళ్ళు అనమాట మీరు అల్లర్లో? ఇంట్లో కూడా భయపడిపోయేవాళ్ళు. అంటే గొడవనే కాదు, బయటికి అలా వెళ్ళానంటే ఏదో చిన్న దెబ్బ తగిలించుకొని వస్తా. సో ఇలా తీసి ఇలా ప్యాంట్ తీసానంటే ఇక్కడ అన్ని దెబ్బలు ఉంటాయి టోటల్గా. సో అదో భయం. సో ఏది చేయొద్దంటే అది చేసేవాళ్ళు అనమాట. సో ఈ రోజు సుధీర్ బాబు గారు మా షోలో అస్సలు నిజాలు చెప్పరు. చెప్పదండి చెప్పడం కాదు, మీరే అన్నారు రివర్స్ లో ఉంటుంది అంతా. బట్ ఇంత అల్లరి చేసేవాళ్ళు, కానీ అందరికీ మీరే ఫేవరెట్ పెట్, అందరికీ మీరే చాలా ఇష్టం. సో ఇప్పుడు మదర్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. సో అక్కడి నుంచే మీకు బ్యాడ్మింటన్ అలవాటైందా? అంటే అమ్మ నేను ఆడక ముందులో అయితే అక్కడ ఆపేసింది. కాకపోతే నేను ఇంట్లో కొన్ని ఫోటోలు చూశాను. అమ్మ కాలేజ్లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ర్యాకెట్ పట్టుకొని కొన్ని కప్పులు గెలిచి అవి అనమాట. సో అప్పుడు ఐ వాజ్ లైక్ చూసిన వెంటనే అమ్మ బ్యాడ్మింటన్ ప్లేయరా, నాకు అసలు అప్పుడు వరకు ఎక్సర్సైజ్ చేస్తాను కూడా తెలియదు. సో అప్పుడు చిన్న ఇంట్రెస్ట్. సో నాన్నగారు పొద్దున్నే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళేవాళ్ళు 5:30కి అలాగా. సో ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఆడేసిన తర్వాత కొన్ని షటిల్ తీసుకొని కొట్టడం,
సో అట్లాగా అలవాటు అయిందనమాట బ్యాడ్మింటన్. సో అంటే ఫోటో చూసి మీకు కూడా అనిపించింది, ఇన్స్పైర్ అయ్యారు, రైట్? అలాంటివే కొన్ని ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి మీవి. సో ఒకసారి లెట్స్ సీ. కానీ ఎక్కడ ఏ ఫోటోలోనూ అల్లరి చేసే పిల్లల్లా లేదు, అసలు చాలా కాముగా ప్రశాంతంగా ఇలా. హౌ అంటే మైట్ బి నేను పరిగెడుతున్నప్పుడు ఫోటోలు తీయలేరు కదా, సరిగా రావు, అవి డిలీట్ చేసేసి ఉంటారు. కొన్ని అంటే కరెక్ట్ గా నుంచి పద్ధతిగా ఉన్న చోట ఫోటోలు తీశారు అంతే. బట్ ఓకే, నేను విన్న స్టోరీ ప్రకారం ఎగ్జామ్ కూడా మానేసి బ్యాడ్మింటన్ ఆడారు. ఇంట్లో తెలిసింది, గుళ్ళోకి వెళ్ళారు అన్న విషయం తెలిసింది. అది నిజమా కాదా అని. అంటే ఇంట్లో అలిగి గుళ్ళోకి వెళ్ళారు. ఓ విష్ణుతో మాట్లాడారా? ఓకే ఓకే, టచ్ లో ఉంటే చెప్పు. యా, బాగా గోల్ చేసి అంటే నేను ఇంట్లో వెళ్ళిపోతాను వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లో వెళ్ళిపోతానే వెళ్ళిపోయాను. పొద్దున్న ఏదో జరిగింది ఫైట్, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు. వెళ్ళి గుడిలో కూర్చున్నా పొద్దున్న సాయంత్రం వరకు. గుడి అయితే బెస్ట్, ఫ్రీగా ప్రసాదం అన్ని అవైలబిలిటీలు అన్నీ ఉంటాయి. గుడిలో కూర్చున్నాను. దాని తర్వాత నా ఫ్రెండ్ విష్ణు అని ఉన్నాడు అనమాట. వాడు వచ్చాడు, అది జనరల్గా ఆ గుడికి వస్తూ ఉంటాడు రెగ్యులర్గా. వాడు వచ్చి చూసాడు. చూసిన వెంటనే మమ్మల్ని, నాకు వేగ్గా గుర్తుంది, అప్పుడు సరదా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సో అమ్మ దగ్గరికి కూర్చోబెట్టి మళ్ళీ నార్మల్, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. అప్పుడు ఆ సంవత్సరం ఒప్పుకున్నారు ఆడడానికి. ఇది ఏ ఏజ్ లో ఇది? దిస్ విల్ బి అరౌండ్ 15 years. 14-15 years. సూపర్. సో మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, అప్పటి విషయాలు చెప్తున్నారు కదా. సో అప్పటి విషయాలు తెలిసిన వ్యక్తి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో విష్ణు చూద్దాం. హాయ్ సుధీర్. సుధీర్ నేను దాదాపు ఎల్కేజీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అండ్ సుధీర్లో ఉన్న 2 బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఐ నో, అండ్ హిజ్ విల్ పవర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. తను చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నా, లైక్ ఇప్పుడు సినిమాలో చేస్తున్నా, తన హార్డ్ వర్క్ అండ్ విల్ పవర్ ఈజ్ మేకింగ్ హిమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అండ్ సుధీర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హిందీ మూవీ. బాయ్. ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకో, ఒక చిన్న భయం ఉండేది. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, మంచి ఫ్రెండ్స్తో ఉన్నారు ఏంటి అని. విష్ణుతో వెళ్తాను లేదు అని చెప్తారు. అంత కాన్ఫిడెన్స్ వీడి మీద నాకన్నా కూడా ఎక్కువ. సో అంటే బ్యాడ్మింటన్ ఓకే, సో దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ వచ్చింది, అండ్ అలాగే డాన్స్ వైపు వచ్చారు, జిమ్నాస్టిక్స్ ఉన్నాయి. బట్ ఇవి రావడానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏది ఉందో, వి హావ్ ఎ వీడియో క్లిప్. హియర్ వి గో. సో ఈ వీడియో చూసాక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌడర్ రాసుకుని వచ్చేస్తే హీరోలు అయిపోరు, చాలా కష్టపడాలి, అండ్ అంత కష్టపడితేనే సూపర్. అండ్ జిమ్నాస్టిక్స్ చాలా కష్టమైనది, అది ఊరికే నేర్చుకుంటే కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ కావాలి.
కొన్ని సంవత్సరాలు కాదు, బికాస్ యూ సెట్ సంవత్సరాలు కాబట్టి ఐ లెర్న్ ఇన్ 6 months. 6 months. When I told Mahesh also, మహేష్కి నేను వెళ్ళి చూపించినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా మహేష్ చూపించినప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తున్నావు అనేవాడు. లేదు మహేష్, నేను 6 months చేస్తాను. 6 monthsలో నేర్చుకున్నాను. ఎవరికి తెలియకుండా స్టూడియోలో వెనకాల ఒక చిన్న సెటప్, చిన్న బెడ్లు తెచ్చుకొని నేనే నేర్చుకున్నాను చెప్పంటే నమ్మేవాడు కాదు, ఇప్పటికీ నమ్మడు. నేను 6 monthsలో నేర్చుకున్నాను అది. అంటే ఆ టైంలో నా మోటివేషన్ వాజ్ సో గుడ్. అంటే నేను ఏదైనా చేయాల్సిందే ఆ టైప్లో. అంటే బిల్డింగ్ మీద దూకేసాను. మై మైండ్ ఫ్రేమ్ వాజ్ లైక్ దట్ ఫస్ట్ సినిమాకి వచ్చేటప్పుడు. నాట్ దట్ ఐ వాంట్ డూ ఇట్ నౌ బికాస్ నోబడీ వాంట్ మీ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. ఓకే, ఇట్స్ లైక్ మీ అలోన్. ఎవరికి తెలియకుండా స్టూడియోలో వెనకాల ఒక చిన్న సెటప్ చేసుకుని అసలు ఎందుకు వస్తానో తెలియదు, ఎవరికి వెళ్తున్నాను కూడా వెనకాలకి ఎవరికి రారనమాట. సో అక్కడే నేర్చుకుంటూ ఉన్నాను. ఐ థాట్ ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్. నేను అందరినీ ఐ షుడ్ ప్రూవ్, అంటే వాళ్ళని ఏదో రాంగ్ చేద్దామని కాదు. I said I can do something in life. And for my first film, I had faced a lot of problems. అందరూ అనుకుంటున్నారు కృష్ణ గారి ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ వచ్చిన వెంటనే ప్రొడ్యూసర్లు వచ్చేస్తారు. నోబడీ కేమ్. మై ఫాదర్ వాజంట్ విల్లింగ్ టు సపోర్ట్. ఫిల్మ్స్ వైజ్ వస్తే ఫిల్మ్స్ వద్దంటారు. సో ఇలా కాదు అని చెప్పి నా అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి. ఆ ₹1,00,000 తీసుకొచ్చి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసాను ఎవరికి, సత్యకి. దాని తర్వాత నుంచి ఐ వాజ్ మేకింగ్ ఎ లిస్ట్. ఐ రేస్ 7 crores ఆన్ మై ఓన్ వితౌట్ సింగిల్ ప్రాపర్టీ లేకుండా, వితౌట్ ఎనీథింగ్, ఏమీ లేదు. చిన్న లిస్ట్ చేసేవాడిని. ఈరోజు ఈయన అడుగుదాం, ఓకే వీటికి ఎప్పుడు ఇస్తాను, ఓకే 4 days తర్వాత ఇవ్వాలి. సో డైలీ ఐ యూస్ టు మేక్ ఎ లిస్ట్, ఎవరైనా డబ్బులు అడగాలి. ఐ రేజ్ 7 crore ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ, విత్ జస్ట్ ఫ్రెండ్షిప్, ఒక మాట మీద. ఆల్మోస్ట్ లైక్ 30-40 people దగ్గర నుంచి 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000. అండ్ ఒక షెడ్యూల్ అయిన తర్వాత అవుట్డోర్లో ఒక షెడ్యూల్ అనమాట, లాస్ట్ డే ఆఫ్ ద షెడ్యూల్. ఓకే ఈరోజు షెడ్యూల్తో సరిపోద్దా డబ్బులు అనుకున్నా, కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. ఉన్నటువంటి సత్య ఫస్ట్ సినిమా డైరెక్టర్ వచ్చి ఐస్ క్రీమ్ బండిలో పిల్లలు ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో ఐస్ క్రీమ్ తిన్నట్టే 250 కట్టాలి. ₹250 లేవు. నేను వెంటనే ఆఫీస్కి వచ్చేసాను. నేను నాకు ఇంకా చెప్పలేదు. అప్పుడు నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు రానా అని. సో తను చూసుకుంటూ ఉన్నాడు. ₹250 కట్టాలంటారా, ఉన్నాయా నీ దగ్గర అని. లేవు, ₹250 లేవు. సరే నువ్వేదని చేయరా, నా దగ్గర లేవు ఇప్పుడు అని చెప్పాను. అది ఏదో చేసి మేనేజ్ చేశాడు. నేను ఆఫీస్లో కూర్చుంటే టీ వాడు వచ్చాడు. సార్ 2 months అవుతుంది సార్, టీ డబ్బులు ఒక 600 ఎంత ఉంది, అది కట్టాలి లేదా అన్నాడు. ఆడేమకి ఇలా చూసి వాచ్ తీసి అడిగిచ్చి, రైట్ వాచ్ నీ దగ్గర ఉంచురా, నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను నీ దగ్గర, ఇది 2.5 లక్షల వాచ్ మా మామ ఇచ్చారు, 100% నేను వదులుకోను, నేను మీకు ఇస్తానంటే అయ్యో పర్లేదు సార్ నేను ఇక్కడ ఉంటాను కదా అని ఉంచి ఇచ్చాను అనమాట. సో దే వాజ్ లైక్ lot of hard work and I'm happy that I'm making a career out of it right now. చాలా అద్భుతం. ఎందుకంటే రావాలి అని మీరు అనుకున్నది, యువర్ ప్యాషన్, యూ వాంటెడ్ టు ప్రూవ్ చేద్దామని, మనం అనుకున్నది మనం సాధించాలి అంటే యూర్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇట్. సో విల్ గో ఆన్ ద లైటర్ సైడ్ నౌ. కొంచెం లైటర్ సైడ్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది కూడా ఎమోషన్స్. సో ఐ మీన్ మహేష్ గారిని రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు అండ్ ఆయన మూవీస్ ఇంత ముందు నుంచి కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. సో వన్ డైలాగ్ వాట్ యు రిమెంబర్? చాలా ఉన్నాయి ఇమీడియట్గా. అంటే వీళ్ళు రెడీగా ఉన్నారు. నాది సేమ్ అన్న మీ స్టైల్లో. నా స్టైల్లో చెప్పాలా? ఆయన చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా బాగోదు. ఫస్ట్ ఆయన కొట్టాలి కదా. లేదు అలాగే అది క్యాన్సిల్. ఆ షాట్ అయిపోయింది. వైడ్లో ఆ షాట్ తీసేసాను సార్, కొట్టిన షాట్ ఇప్పుడు మీ క్లోజ్ వచ్చింది. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆడే పండుగ. ఓకే సూపర్ అమ్మయ్య. సో బ్యాడ్మింటన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే డాన్స్ కూడా మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ మీ సిస్టరా? యా, అక్క ఫ్యాబులస్ డాన్సర్ అండి. అంటే చాలా బాగా చేస్తుంది అసలు. ఎన్నో కాంపిటీషన్స్ గెలిచింది. కూచిపూడి, భరతనాట్యం, అసలు విన్నామంటే ఏ కాంపిటీషన్ కదా కాంపిటీషన్ గెలిచేసేదన్న. అండ్ నాట్ ఓన్లీ దాట్, మామూలు రెగ్యులర్ వెస్ట్రన్ డాన్స్ కూడా చాలా బాగా చేసేది. ఎప్పుడైనా సరే ఆ కాలేజ్లో ఏమైనా ఫెస్ట్ ఉన్నప్పుడు అక్కడ చాలా మంచి పర్ఫార్మర్. తనకు వచ్చిన గ్రేస్ కొద్దిగా నాకు వస్తుందా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం అప్పుడు. సో ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా మీరు కూడా క్లాసికల్ డాన్స్ ఏమన్నా? లేదు. మీరు ఎవరికైనా క్లాసికల్ డాన్స్ వచ్చా? అయ్యో అంత డౌట్గా ఇలా అంటావేంటమ్మా? ఎందుకు వచ్చింది? ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. బట్ ఓకే, సో మీరు ఎవరైనా నేర్పిస్తే మేము కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాం. కూల్. రైట్ రండి రండి కమాన్. Sa
సో ఇప్పుడు మీ పేరు? శ్రీ 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 గురువులు మా పూజ గారు ఇప్పుడు మనకి కొన్ని క్లాసికల్ స్టెప్పులు నేర్పిస్తారు. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను ధీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రప్పాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఆవిడ చేస్తే క్లాసికల్ డాన్స్ లాగే ఉంది, మనం చేస్తే క్లాసికల్ లో కాస్త కరాటే కలిపినట్టుంది. బట్ అటెంప్ట్ అయితే చేసాం. బట్ మీరు కూడా చేయడం థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ అయిపోయింది, బ్యాడ్మింటన్ అవుతుంది, కాలేజ్ దాకా వచ్చాం. ఈ యాక్టివిటీస్ అన్ని మాట్లాడుతున్నాం కానీ మనకి బాగా సంబంధించిన యాక్టివిటీ ఒకటి మాట్లాడడం మర్చిపోయాను నేను. ప్రపోజల్స్ కానీ లవ్ లెటర్లు కానీ అవి ఏమయ్యా ఆ డిపార్ట్మెంట్ అది అడగలే అసలు. ఓకే, ఇవన్నీ నిజాలు చెప్పించేస్తాము అనిపిస్తుంది. పర్లేదు, ఏం కాదండి. 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. నేను హాస్టల్లో ఉండేవాడిని, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ VPS. అక్కడ ఏంటంటే అందరికీ లెటర్స్ ఒకటే చోట వస్తాయి. ఆ హాస్టల్లో ఉన్న అందరికీ, కోచెస్కి, స్టాఫ్కి, అందరికీ. నాకు ఒక లెటర్ వచ్చింది ఒకసారి. ఏంటంటే ఫుల్ అలా కవర్ మీద ఫుల్ లవ్ సింబల్స్ అన్ని లవ్ సింబల్స్ వేస్తారు. మా కోచ్ ఆయన మమ్మల్ని తీసి చదివేశారు. ఓకే, చదివేసేసి మళ్ళీ సేమ్ అలాగే పేస్ట్ చేసి ఇచ్చి, ఇదిగో లెటర్ వచ్చింది, నువ్వు చదివి దాంతో నా దగ్గర తీసుకురా అన్నారు. నేను ఆ లెటర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అమ్మాయి ఆహా ఓహో అంటే ఇలా ఉంది. కవిత అని రాసిందా? కవితలు అంటే నాకు గుర్తులేవులే. ఇంగ్లీష్ మీడియం అది, కొద్దిగా ఇంగ్లీష్ సో ఎక్కువ. సో అమ్మో ఇదేంట్రా బాబు ఇది ఇలా వచ్చింది అని చెప్పి నేను ఆ లెటర్ తీసేసి ప్లెయిన్ లెటర్ మామూలుగా హాయ్ హౌ ఆర్ యూ అండ్ అలా నేను రాసి పెట్టించాను. అది ఆల్రెడీ చదివేశాను. ఆయన ఇలా చూసి, ఆయన ఓపెన్ కూడా చేయలేదు, ఇలా చూసి అమ్మ నన్ను రమ్మని చెప్పి. నా లైఫ్లో వర్స్ట్ టెర్రర్ డే అది. అమ్మ వచ్చింది, అమ్మాయి ఉంటుంది ఫస్ట్ టైం ఇట్లాంటివి అంటే అసలు షేక్ అయిపోతాను. నా కర్మకాలి మరీ మంచి వాళ్ళు అనిపించుకోవాలి. నేను వేరే లెటర్ పెట్టారు కదా, అది ఇంకా దొరికిపోయాను. వాళ్ళ లెటర్ పెట్టేది నాకు తెలియదు అని సరిపోయేది. సో అదొకటి. ఇంకోటేమో ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్స్కి వెళ్తే ఒక అమ్మాయి ఉండేది. ఓకే, ఆ అమ్మాయి మామూలుగా బుక్లు అడిగితే ఇస్తాం, ఆ బుక్ అడిగినప్పుడు ఇస్తాం, అవన్నీ మామూలుగా ఉంది. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, ఇదేంటి ఉన్నట్టుండి ఒకరోజు మా ఇంట్లో అమ్మ నేను ఇలా కూర్చున్నప్పుడు ఫోన్ వచ్చింది ఇంటికి. ల్యాండ్లైన్ కదా ఇదొట్లేదు. ఆ ల్యాండ్లైన్ ఇంటికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఏంట్రా అంటే ఆ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మీ అబ్బాయి ఒక అమ్మాయిని ఇలా లైటింగ్ కొడుతున్నాడు, ఓకే పలానా ట్యూషన్లో పలానా అమ్మాయి, జాగ్రత్త ఉండమని చెప్పండి, అలా చేయడం కరెక్ట్ కదా అని ఆల్మోస్ట్ ఆ అమ్మకి చెప్పడం. ఏదైనా నన్ను వేసుకుంటుంది అని తర్వాత ఇది ఎక్కడ కావాలరా బాబు. ఆ అమ్మాయి పేరు కూడా నాకు కరెక్ట్గా తెలియదు అసలు నిజం చెప్పాలంటే. కానీ అమ్మ అప్పుడు మన సైడే ఉంది, దేవుడి దయ వల్ల. సో ఇదన్నీ అట్ సైడ్ నుంచి ఇన్కమింగ్ లే చెప్పారు ఇప్పుడు వరకు. అవుట్ గోయింగ్ లేవా? నుంచి వెళ్ళి ఉన్నాయి కానీ చెప్పను. ఏమన్నారు? ఏ సినిమా కథ చెప్తాం. SMS లేదు, అంత సివియర్గా లేదు. అంటే ఒక అమ్మాయిని మనం ఇష్టపడ్డాం, ఆ అమ్మాయి కూడా మనం అంటే ఇష్టం. అది యూఎస్ వెళ్ళిపోయింది, బ్రేక్ అయిపోయింది. అంటే ఇంచుమించుగా ఎంఐ చేసేలాగా యాజ్ గా కుదిరింది కదా, బాగా సెట్ ఆల్మోస్ట్. సో ఇవన్నీ ఒక సైడ్ అయితే మ్యారేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ థింగ్. అండ్ ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు. స్టోరీ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పెళ్లి స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లేదు, యాక్చువల్లీ నాకు ఇది అరేంజ్ మ్యారేజ్ అంటారు, లవ్ మ్యారేజ్ అంటారు కూడా నాకు డౌట్లు ఇయ్యే. ఎందుకంటే ఫస్ట్ మా ఇంటికి కొద్దిగా లెఫ్ట్ సైడ్లోనే ఎదురుగా ఇలా కొద్దిగా అడ్జసెంట్గా మహేష్ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ గారు మా అమ్మ మంచి ఫ్రెండ్స్. పొద్దున్న లేస్తే మాట్లాడుకుంటారు, ఊర్లో వెళ్తూ ఉంటారు, గుడికి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా ఒక ప్రపోజల్ వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు నేను పలానా అమ్మాయి ఇది అన్నప్పుడు నేను ఒకసారి ఫోటోలో చూశాను, ఎప్పుడో పేపర్లో పడింది. సరే కలిసిన తర్వాత సరే అప్పుడు నెక్స్ట్ డే ఒకసారి వెళ్ళి బయట అక్కడ వెళ్ళి వాళ్ళ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడండి అని చెప్పి. సో తను వెళ్ళినప్పుడు ఈ బొట్టల మీద ఉంగరం వేసుకుంది. ఓకే, ఒక చిన్న ఉంగరం. ఇదేంటండి కొత్త స్టైల్ అని అడిగాను. లేదండి ఒకప్పుడు నేను ఏళ్ళకి వేసుకునేవాడిని, సన్నబడిపోయాను ఇప్పుడు, అందుకే ఏళ్ళకి వేసుకుంటున్నా అని చెప్పింది. సో ఐ వాజ్ లైక్, అంటే వెరీ ఇంప్రెస్డ్ అనమాట.
బాగుంది బాగుంది అనుకున్నాం. బట్ లేట్ ఇద్దరం ఏంటంటే అప్పుడే ఇంటి పెళ్ళి కొద్దిగా ఆడదాం అంటాం. సో అక్కడే పోయింది. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ఇన్ టచ్ సంథింగ్ లైక్ 2 years తర్వాత నాకు ఇదివరకు ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్కి మెసేజ్ పంపించడం అలవాటు. ఉన్న తర్వాత నేను జనరల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి విష్ హ్యాపీ అందరికీ కాపీ పేస్ట్ అన్ని సెలెక్ట్ అవ్వాలని చెప్పి వెళ్ళిపోతాయి కదా. అలా సెలెక్ట్ పెట్టాను అనమాట. అప్పుడు తనకి వెళ్ళింది మెసేజ్, థ్యాంక్ యూ అని చెప్పి విష్ పెట్టి అప్పుడు నేను రియలైజ్ అయ్యాను తనకు కూడా వెళ్ళిందని. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే సో అలా మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయిన అప్పుడు వీ బోత్ వెంట అండ్ సైడ్ ఇంట్లో విల్ గెట్ మ్యారీడ్ అని. సో అట్లా అయింది. వెరీ గుడ్ అండ్ హ్యాపీ. సూపర్. సో SMS దగ్గర నుంచి భలే మంచి రోజు స్టార్ట్ అయింది. సో ఈ భలే మంచి రోజు అనే టాపిక్ మీద మీ ముందుకి నేను ఒక క్యాలెండర్ తీసుకొస్తాను. మీకు నచ్చిన నెలని మీరే సెలెక్ట్ చేసుకోండి. సో అందులో భలే మంచి రోజులు ఏంటో చూద్దాం. రైట్, హియర్ వి గో. క్యాలెండర్. ఫోటో ఒక్కొక్కరు కలెక్షన్. జనవరి నుంచి డిసెంబర్ వరకు యాక్టర్స్ అందరూ ఉన్నారు, ఓకే. బట్ మీకు ఏ నెల? సెలెక్ట్ 1 month. నవంబర్. ఓకే, సో నవంబర్ 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాజికల్ ఐస్. మీ ఉద్దేశంలో ఏ హీరోయిన్ కి డెడికేట్ చేస్తారు? నందిత. యా, మ్యాజికల్ ఐస్ అండ్ హాంటింగ్ ఐస్ అవి. సో వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో ఓకే, సో నెక్స్ట్ మంత్ చెప్పాలా? ఇంకో మంత్. మే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గ్లామర్, May 5th. ఆప్షన్స్ కావాలి చాలా మంది. ఈ దీనిలోనే చెప్పాలా? లేదు, అది కొద్ది కష్టం. తెలుగులో మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు. రాకుల్. సో మోస్ట్ గ్లామరస్ ఎవరు అంటే అందరు హీరోయిన్ల కంటే రకుల్ ప్రీతే బాగుంటుంది అంటున్న సుధీర్ బాబు. రాసుకోండి రా, రేపటి హెడ్లైన్స్. ఓకే, నెక్స్ట్ మంత్ ప్లీజ్. చెప్పరా ఇంకా? లే సరదాగా ఏముండదు, అలా ఏముండదు. మరి భయపడిపోయాము. భయపడిపోయాం. నెక్స్ట్ వచ్చి అక్టోబర్. వరల్డ్ షాప్ ఓపెనింగ్ డే. మరి ఇది ఎలా కంపేర్ చేస్తాం? అంటే ఎవరు మీ ఉద్దేశంలో బాగా షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు? అంటే ఎవరు చేస్తే మీరు చూడాలనుకుంటున్నారు? అలా అయితే కనుక కాజోల్ ఎక్కువ చూసాం. కాజల్. థియేటర్ లో కంటే షాప్ ఓపెనింగ్ లోనే ఎక్కువసేపు కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ అంటున్న సుధీర్ బాబు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఇంకెవరు చెప్దాం? అంతేనా? మీ స్టైల్ ఇంకా చెప్దాం. చెప్పండి, పర్లేదు, మీరు చెప్పండి. హెడ్లైన్ మీరు చెప్తే అంత ఎఫెక్టివ్గా లేదు. అంత ఎఫెక్టివ్గా లేదా? ఇంకా ట్రై చేయాలి నువ్వే. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండడం వల్ల షాప్ ఓపెనింగ్ లో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు కాజల్ అగర్వాల్ గారు. అరే ఇది ముందుదంతా తీసేసి దీన్ని కమింగ్ అప్ లో చూపిస్తూనే ఉండండి రా ఎపిసోడ్ లో. ఆవిడ దగ్గర నుంచి ఫోన్ రావాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ వన్, ద లాస్ట్ మంత్. ఇంకా జూన్. లైఫ్ పార్ట్నర్ డే, June 25th. హీరోయిన్స్ లో మీ ఉద్దేశంలో ఆ డేని ఇంకోటి చూస్ చేసుకుంటా. గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ బి టేకెన్ బ్యాక్. ఎవరు చెప్తాం? అనుష్క. అరిచారా? అరుస్తారు నాన్న, మీరు అందరు అరుస్తారు నాన్న. ఎందుకంటే నాకు వీళ్ళందరూ పెద్ద పరిచయం లేదు. సమంతను వదిలే, ఒక అనుష్క బెస్ట్. గురువు గారు ఆప్షన్ తీసుకుని సమంత వదిలే, అనుష్కని ఓకే అనేసారు, ఒప్పేసుకున్నారు. సో అనుష్క, అందరూ నాకు కాంపిటీషన్ వస్తారు ఎట్రా బాయ్, అనుష్క బాయ్. సో అనుష్క లైఫ్ పార్ట్నర్ డేని డెడికేట్ చేస్తున్న సుధీర్ బాబు. రైట్, రాసుకోండి. రాసేసుకుంటారు. నేను చెప్పనా? మీరు ఇంట్రెస్టింగ్ చెప్తారు. అనుష్కని బాగా ఇన్స్పైర్ చేయడానికి, అసలే ఇప్పుడు 0 size సినిమా చేశారు కదా, బాగా 6 pack లో ఉంటారు కదా, సో ఇన్స్పైర్ చేయడానికి లైఫ్ పార్ట్నర్ అయ్యాను అనమాట. అది అనమాట సంగతి, అంతే. ఆహా, ఆవిడ సైజ్ 0, ఈయన 6 pack, అందుకే లైఫ్ పార్ట్నర్ డేని ఆవిడ డెడికేట్ చేస్తున్నారు. వెరీ గుడ్ సార్, మీ స్టైల్లో ఒకసారి రాసుకో. థ్యాంక్ యూ, సూపర్, వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. యాక్టింగ్ గురించి, టైటిల్ గురించి మనం మాట్లాడాం. అసలు విషయం, మెయిన్ టాపిక్ మనకి బ్యాడ్మింటన్ మీద అంతసేపు మాట్లాడుకున్నాం మనం, బికాస్ మీకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే. సో బ్యాడ్మింటన్ మీదే నా దగ్గర ఇంకో కాన్సెప్ట్ రెడీ చేశాను. రైట్, హియర్ వి గో. బ్యాడ్మింటన్ కదా, దాన్ని నేను ఏం చేశానంటే బ్యాడ్ మైండ్ ఆన్. సో మీలో ఉన్న ఒక ఇంకో కోణం, మీ మైండ్లో ఇంకో కోణాన్ని ఇప్పుడు ఆన్ చేస్తారు మీరు. రైట్, సో ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ విజిల్ ఎవరు ఫస్ట్
డ్రో చేస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్తారు మన ఇద్దరిలో. అండ్ ఒకవేళ ఆన్సర్ చెప్పలేకపోతే, ఒక ఆన్సర్ కాకపోతే టాస్క్లో ఇవన్నీ మనం వాడతాం అనమాట. రెడీ? హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్. జల్సా. నేను విజిలేసింది. థ్యాంక్ యూ. జల్సా విజిలేసింది నేను. సరిగ్గమ పదనిస్సా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీకి త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వాయిస్ ఓవర్ ఇచ్చింది మహేష్ గారు. సో ఎస్, దేర్ వి గో. ఇప్పుడు చేయమంటే కష్టం, ఇరిగిపోతాయి. ట్రై చేద్దాం అలా ఇంచుమించుగా. ఆల్మోస్ట్ నా తోడు. రెడీయా నెక్స్ట్ ఫోటోకి? మళ్ళీ నేను వేసాను అనుకోండి. మళ్ళీ రెడీ? నెక్స్ట్ వన్. ఎగ్జాక్ట్ డైలాగ్ గుర్తురాట్లేదు కానీ రఫ్గా గుర్తొస్తుంది. తప్పు చెప్పినా టాస్క్ ఉంటుంది. అయ్యి బాబోయ్, ఇదేంటి ఏదో మీకే తెలిసినట్టు. నాకెందుకు తెలియదండి, భలేవారే. చెప్పనా? పోలీసు వాళ్ళ కూతురు పెళ్ళిళ్ళు కావా, వాళ్ళు మొగుళ్ళు రారా, కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్. సో ఇప్పుడు ఇంతకీ టాస్క్ ఎవరు చేయాలి? వేలు ఇలా పెట్టి చూపిస్తారా నన్ను? ఓ ప్రాపర్టీ వాడాలి అంతే కదా. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇది పెట్టి కొట్టమంటే కొడతాను. అలాంటివి లేవు. నో మ్యాన్ హ్యాండ్, యూ కెనాట్ కిల్ ఆర్టిస్ట్. ఓకే. సో టాస్క్ ఏం వస్తుందో చూద్దాం, దాని తర్వాత ఏం జరగాలో ఇక్కడ చూద్దాం. రైట్? టాస్క్ పోకిరి రన్ అండ్ డైలాగ్ విత్ మ్యానరిజం. వామ్మో, ఏంటన్నా ఇది ఎంత ఈజీగా ఇచ్చాను. నన్ను వంగండి, జిమ్నాస్టిక్స్ చేయండి, ఎగరండి అన్నారు. బాడీ అలాంటి సార్, మాకేం కాదు, సెట్ అవుతాయి. ఆ రోల్ యాక్షన్ చెప్తే పరిగెట్టేస్తాం సార్. అవునండి. రోల్ కెమెరా. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? వామ్మో గురుగారు, నాకేం తెలియదు సార్, నాకు సంబంధం లేదు సార్, అన్ని ఈయనే చేస్తున్నారు. బాగా చేసావు. మీరు మాత్రం బానే ఉంది సార్. జిమ్నాస్టిక్ అని వెనక ఒకసారి ఒంగున్నారు అంతే. నేను రెండు సార్లు పెట్టాను సెట్ అంతా. వామ్మో. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మో, నేను విజిల్ రెడీ పెట్టుకుంటా. ఏంటిది అనే? అసలు బాలకృష్ణ గారి సిమ్రాన్ గారి కాంబినేషన్. నాకు ఫస్ట్ అసలు సిమ్రాన్ అని గుర్తుపడడానికి టైం పెట్టింది నాకు. అది మీ తప్పు సార్, మీరు బాలకృష్ణ గారి దగ్గర ఆగిపోయారు, నేను సిమ్రాన్ గారి దగ్గర మొదలెట్టా. చెప్పండి. సో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం. కత్తులతో కాదరా, కంటి చూపులతో చంపుతా. నేనే గెలిచా. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటో చూద్దాం. ఆహా, చూడండి మీ టాస్క్ వచ్చింది. చెప్పండి. పంచకట్టు కర్రసాము. బాగుంది. రెడీ? కమ్ ఆన్. కర్రతో ఒకసారి ముందు ఫోటోకి స్టిల్ ఇస్తే. ఇంకో స్టిల్. ఎన్ని స్టిల్? ఎన్ని స్టిల్? ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸು ಕೊಚ್ಚ. ಚೈನಾ ಸಿಲ್ಕ್
గాజే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే ఓకే, హియర్ వి గో. లాస్ట్ క్వశ్చన్. నేనేసా. నేను వేసాను కదా. సరే పాడండి. My love is gone, my love is gone, my love is gone. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో బాగా చేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే టాస్క్లు ఇక్కడితో అయిపోయాయి, కానీ ఈసారి రిక్వెస్ట్ ఆడియన్స్ నుంచి వస్తుంది మీకు, రైట్? అది కూడా అంటే టాస్క్ లా కాదు, వాళ్ళ కోరిక. ఎస్, మీ పేరు? మనీషా. మనీషా. మనిషిలో ఏమో అందరం. మనిషివా అని అడుగుతుంది నువ్వు. లేదు, పురుషులందరూ పురుషులు వేరేగా. సో ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటూ ఉంటా. అవి ఫిలిం ఫేర్, స్వాతి లాంటివి కాకుండా ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో మీరేమి రిక్వెస్ట్? మీరు మా కోసం 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, నాకు ఒకసారి చూపిస్తారా? ఆవిడ చెప్పడం కూడా ఎంత బాగా చెప్పింది అంటే, అంటే మా కోసం మీరు 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి మాకు ఒకసారి చూపిస్తారా అన్నాడు. అంటే ఆయన అంటే నేను అడగడం నాకు సంబంధం లేదండి, ఆవిడ అడిగారు. మీరు ఇంకొంచెం గట్టిగా అడిగితే మరి ఏమో అవ్వచ్చేమో, జరగచ్చేమో ఇక్కడ. అక్కడి నుంచి ర్యాంప్ వాక్, టీషర్ట్ ఇది ఇచ్చేయండి. మా షోలో స్వీట్ హార్ట్ లిస్ట్ లో ఉంటే యూ విల్ బి ద నెంబర్ 1 దేర్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సో ఇప్పుడు ఎలాగో కెరియర్ గురించి మాట్లాడుతాం, ఇవన్నిటి గురించి, లైఫ్ గురించి మాట్లాడతాం కాబట్టి వన్ స్పెషల్ పర్సన్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. సో ఫోన్ కాల్లో ఉన్నాం. ఫోన్ కాల్లోనా? ఓకే, రెడీ? ఓకే. ఎవరై ఉండొచ్చు? అమ్మ, నాన్న, అక్క, విష్ణు, విజయ్. మహేష్ ఫోనే వాడు. సో మహేష్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యా, సో యాక్చువల్లీ అన్ని షోలు ఒక ఎత్తు, మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఒక ఎత్తు. హలో 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 హలో, నమస్తే సార్, మహేష్ గారు, ప్రదీప్ మాట్లాడుతాను. హాయ్ ప్రదీప్, సారీ. గుడ్ సార్, ఎలా ఉన్నారు సార్? యా, ఐమ్ ఫైన్. సార్, మా షోలో ఇప్పుడు సుధీర్ బాబు గారు ఉన్నారు. అండ్ లైక్ టు టాక్. మీరు ఏమైనా చెప్దాం అనుకుంటారా సుధీర్ బాబు గారి గురించి, ఆర్ ఆయనతో మాట్లాడదాం అనుకుంటారా? యా, షూర్. హాయ్ సుధీర్. హలో. హాయ్ సుధీర్, హౌ ఆర్ యు? మహేష్ కాదు, మహేష్ కాదు. నిజంగానా?
హలో కడైపోయిందా? హలో Yeah, Sudhir. సార్ Yeah, Sudhir, can you hear me? యా ఐ కెన్ హియర్. మహేష్, ఇస్ దట్ యూ? Yeah. How are you? Once again, I congratulate you because నేను రీసెంట్ ఫిల్మ్ చూసాను, చాలా బాగుంది. ఫస్ట్ ఫిల్మ్ కంటే ఈ ఫిల్మ్ Chance లేదు. బాగా ఇంప్రూవ్ అయ్యా. ఛాన్స్ లేదు. దిస్ ఇస్ నాట్ మహేష్. నో నో, దిస్ ఇస్ నాట్ మహేష్. దిస్ ఇస్ నాట్ మహేష్. ఐ నో ఇట్. సార్ అంటే వాయిస్ అంత క్లారిటీ లేదా? ఐఎమ్ రియలీ సారీ సార్. మహేష్ సార్. యా, టెల్ మీ. సార్ అసలు అంటే మీరు మా షోలో వాళ్ళతో మాట్లాడడం మాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో యా ప్రదీప్, చెప్పండి, వినిపిస్తుంది. సార్ సారీ సార్, బిజీగా ఉండుంటారు, డిస్టర్బ్ చేశాము. బట్ సార్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, మా షో చూస్తున్నారా సార్? యా, చాలా సార్లు చూసాను. ఇట్స్ వెరీ నైస్ షో. సార్ మా షోకి కూడా మీరు రావాలి సార్, చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. షూర్ ప్రదీప్, తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, వెల్కమ్. బాయ్. థ్యాంక్ యూ మహేష్ డూ. అదే దిస్ నాట్ మహేష్. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వ్యక్తి డైరెక్ట్గా స్టేజ్ మీదకే పిలుస్తాను నేను. ఐ నో ఇట్. లెట్స్ వెల్కమ్ హిమ్, కమ్ ఆన్. ఒకసారి నాకు తెలిసి తమన్నా గారిది అనుకుంటా. తమన్నా గారు మా షోకి వచ్చినప్పుడు భాస్కర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్ గారి వీడియోకి. ఆవిడ నిజంగా మహేష్ గారు ఆ డైలాగులు చెప్పారని నమ్మేసింది ఆవిడ. ఒక హాఫ్ అన్ అవర్ ఆవిడ మహేష్ గారు అలా మాట్లాడారు. అంటే ఇంకొద్దిసేపు నువ్వు కూడా నాంచుండే కూడా నమ్మించేవాడు. ఇంకొద్దిసేపు లేదు మాట్లాడ గట్టిగా ఉంటే మాత్రం చేసేవాడు. అయినా నీ ఒరిజినల్ వాయిస్ కంటే ఆయన వాయిస్ అని మా అందరికి నువ్వు పరిచయం. సో ఆయన స్టైల్లో ఏదైనా డైలాగ్. రీసెంట్ శ్రీమంతుడు ఉంది కదా సార్, ఆ సినిమాలో వాయిస్ తీసుకు. నా పేరు హర్ష, నా దగ్గర లేదంటే ఏం లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరిని దత్తత తీసుకోనంటే జేబులోంచి డబ్బులు తీసి రోడ్లు రంగులు వేశారు అనుకున్నారా? నిన్ను వీణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. సూపర్ బస్. అసలు అసలు 1% కూడా మేకౌట్ చేయలేదు. యాజ్ ఇట్ ఇస్ ఉంది. ఆయన ఫస్ట్ సినిమా వాయిస్ అయితే అసలు మీరు నమ్మే నమ్మరు. ఫస్ట్ మూవీ రాజ్ కుమార్లో ఆయన వాయిస్ ఎలా ఉంటుంది అంటే, ఆపండ్రా, ఏదో హాలిడేస్ కాదండి యాడ్స్ చేస్తే దానికి ఎంత పంపు కొట్టాలా? ఈ విషయం కండాలలో ఉన్న మామయ్యకి తెలిసిందనుకో, డేవిడ్ మామయ్య ఎక్కడ? ఇంప్రూవ్మెంట్ కదా అప్పటికి ఇప్పటికి. వాయిస్ చేంజ్. సినిమాకి ఆయన్ని బాగా క్యాచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక ఆ దూకుడు సినిమా ఉంటుంది, ఆగడి సినిమా. మీ టార్గెట్ 10 మైల్స్ అయితే 11th మైల్. సినిమాల ప్రభావం జనాలపై ఎంత ఉందో తెలదు, కానీ సుధీర్ బాబు ప్రభావం గట్టిగా ఉంది. ప్రతియోడు పులులు, ఏనుగులు, ఎలకలు అంటూ ఎదవ కంపారిజన్ ఇలపరం వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాటుడు వాట్ నట్టుడు. సూపర్ మ్యాన్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మా షోకి మహేష్ బాబు గారు వస్తారు. వచ్చిన రోజు తప్పకుండా నేను మళ్ళీ ఇట్స్ మై డ్రీమ్. డెఫినెట్లీ మా అందరి కోరిక కూడా ఆయన రావాలి. మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద ఏ పేరైతే కనిపిస్తుందో మీరు మాట్లాడకుండా ఆ పేరుని ఎనాక్ట్ చేసి మాకు చూపించాలి. డంప్స్ లాట్స్. గుర్రం, హార్స్ రేస్, తుజే దేకా తో ఏ. అందులో గుర్రం లేదుగా, గిటార్ ఉంది. ఓకే. గేదె, మేక, గేదె, ఆవు, బాగుంది. ఆవు తెల్లగా ఉండను, 2 కొమ్ములు ఉండను, పేడ వేసి. ఆవుని ఇంకేమంటారు? కవ్వా? కౌ బాయ్. వెల్ డన్, సూపర్. పిల్లర్, టైం, క్లాక్, టవర్, జెయింట్ వీల్. టవర్ ఉంది, పిల్లర్ ఉంది, పైన రౌండ్గా ఉంటుంది. డేంజర్, గాలి, విండ్ మిల్. బాగా ఆడుతున్నారు మీరు నాలాగే. డేంజర్, భయం, తెలుగు, ఇంగ్లీష్, స్కేర్. మీరు
కళ్ళజోడు పెట్టుకుని ఆ. అందులో చూస్తారు. సినిమానా? సినిమా మీ సినిమా రెండో సినిమా ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రంలో ఎందుకు భయపడ్డారు? నందితాన్ని చూసి భయపడ్డారు. బయట కూడా భయపడతారా? ఓకే ఓకే మర్చిపోదాం. ఓకే భయం ఇంగ్లీష్లో హారర్. హారర్ సినిమా చూస్తే నవ్వడం పిచ్ అంటారు సార్ దాన్ని. కామెడీ, హారర్ కామెడీ. ఎవరా రాచింది? ఇలా ఉన్నాయేంట్రా కాంబినేషన్లు? పడుకున్నారు చిన్నప్పుడు. హారర్. 2 words, అందులో సెకండ్ వర్డ్ టైం. వాచ్ సుధీర్ బాబు. మ్యాన్ వాచ్మెన్ వాళ్ళ ఫస్ట్ వాచ్మెన్ నిద్రపోతే మీరు ఎప్పుడు పడుకుంటారు? ఎప్పుడు? నైట్ టైం పడుకుంటారు అందరూ. నైట్ వాచ్మెన్. మీరు పెళ్ళి వాళ్ళ బ్రదర్ ఫాదర్, మీ మావయ్య గారు కృష్ణ గారిది సినిమా ఇది. ఓకే ఓకే చేతిలో ఏముంది సార్? అదేంటి చేతిలో? ఏంటది? కర్ర. ఓకే కర్ర, గెడ్డం, ఆరెంజ్ కలర్ డ్రెస్, తెలుగు వీరలేవరా ఈ తలకాయ. అల్లూరి సీతారామరాజు. పాట పాడాను సార్. అమ్మా బ్లాంక్ వస్తే మీకు ఆడక్కర్లేదు. నేను బాగుంటా. అయ్యో అయ్యేం లేదా? అబ్బా ఓకే వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఆయన ఏం లేకపోతే చెప్పమన్నాను, అది కూడా యాక్ట్ చేసి చూపించారు ఆయన. ఇప్పుడు దారుణం ఎలా ఉంటుందంటే సార్, ఘోరాల నేరాల్లాగా మీరు యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే కూల్ రైట్ కూల్. సో మీరు ఆన్సర్ చూడడానికి లేదు, కూర్చోవచ్చు. మీరు కూర్చొని ఆరాంగా హ్యాపీగా. ఎస్ కాల్ మీ పెట్టుకోండి సార్, ఇలా అంతే. కిల్కీ లాంగ్వేజ్ లాగా ఇక్కడ కొత్త లాంగ్వేజ్ ఉంది సార్ మా కేటీయూసీలో. ఆ లాంగ్వేజ్ లో మీకు అర్థం చేయడానికి చేస్తాను. ఓకే చిన్నపిల్లడు ఇంగ్లీష్లో కిడ్, సెకండ్ కిడ్ స్లీపింగ్, కిడ్నాపింగ్. సూపర్ డార్లింగ్. మీరు నాకంటే తెలివైన వాళ్ళు సార్. మళ్ళీ సన్నగా ఉంటుంది జంతువు, మనిషి, మీసాలు వీరప్పను. సార్ అమ్మాయి కూర్చోవడం పెద్ద స్క్రీన్ మీద. ఏదో ఒకటి చెప్పరా బాబు. అమ్మాయి అవు అంటే దాని మీద వేసుకుంటాను. అమ్మాయిలో డిఫరెంట్ పాత హీరోయిన్లా, సినిమా వాళ్ళు కదా, పెయింటింగ్ వేస్తారా? మోనాలిసా. మీరు నాలాగే షార్ప్ బాబా. నువ్వు గెలిచావు, మిలిటరీ, వార్. నేను జవాన్. నువ్వు ఓకే అదేంటి? గన్నా, కర్ర పట్టుకొని రండి అంటున్నావా? మహాత్మా గాంధీజీయా? అచ్చా, పొలిటీషియన్స్ చాలా మంది చెప్పమంట, పాతకాల పొలిటీషియన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. బ్యాడ్మింటన్, టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా. బ్యాడ్మింటన్ సూపర్ ప్లేయర్. బ్యాడ్మింటన్ అబ్బాయిలోనా అమ్మాయిలోనా? అబ్బాయిలు గోపిచంద్, పుల్లేలో గోపిచంద్.
ఏ ఓ ఆ ఏ పెద్ద తొట్టి, ఆ బావి, ఓ. బావి, ఆ బావి, ఆ. ఏ శంకరాభరణం, సాగర్ సంఘం, ఆ ఏ హో ఏ దాన్ని ఏమంటారా? ఆ ఆ వెళ్ళి ఏమంటారు? ఆ బావి అంటారు, తొట్టి అంటారు. బావి కరెక్టేనా? సెకండ్ చెప్పాలా? నీ ఫస్ట్ చెప్తున్నావు. బోర్ బావి. రైట్ ఆన్సర్. ఏయ్ ఇంత ఫాస్ట్ గా అయిపోయిందండి బాబోయ్. మా కేటీయూసీ చరిత్రలో ఇంత ఫాస్ట్ గా నా తేడా యాక్టింగ్ కూడా ఇంత ఫాస్ట్ గా గుర్తుపట్టింది మొట్టమొదటి వ్యక్తి మీరే. వెరీ వెల్ ప్లేడ్. ఓకే, సూపర్ 6 టాప్ 6 క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని నేను. స్ట్రైట్ అవే ఆన్సర్ చేయాలి, ఎక్కువ టైం ఉండదు మీ దగ్గర. రైట్, ఫస్ట్ వన్ లక్ మీటర్. లక్ మీటర్ మనం లక్ మీటర్ లో సుధీర్ బాబుకి రిలేషన్ పరంగా లక్ ఫాస్ట్ గా ఉన్నా కెరీర్ పరంగా స్లోగా ఉందా? మైనస్లో. మైనస్ లో ఉంది, స్లో కూడా కాదు. వై? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇన్ కేస్ యువర్ డైరెక్ట్ స్టార్ కిడ్, ఒక స్టార్ కొడుకు అయితే కనుక పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. అల్లుడు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆడియన్స్ ఇది ఓహో ఫ్యామిలీ నుంచి ఇంకోటి వస్తున్నాడా, వీడిని కూడా చూడాలా. సో యాక్చువల్లీ ఒక నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు విల్ స్టార్ట్ ఇట్ హియర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే విల్ బి స్టార్టింగ్ హియర్. ఎస్, బికాస్ పీపుల్ హ్యావ్ దట్ మైండ్ సెట్, ఫ్యామిలీ కాబట్టి వస్తున్నాడు, ఈ టాలెంట్ లేదు. బట్ ఆఫ్టర్ ఏ ప్రూవ్ దెన్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. పీపుల్ విల్ సే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నీకు ఈజీగా వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ వాజంట్ ఈజీ ఫర్. దట్స్ గ్రేట్. సో జరుగుతాయా జరగవా? నేను అడుగుతున్నది ఇవి జరుగుతాయా జరగవా, జరగచ్చా తర్వాత విత్ మహేష్. స్పెషల్ అపీరెన్సెస్ డెఫినెట్గా జరుగుతుంది. డెఫినెట్గా జరుగుతుంది. ప్రొడ్యూసర్ అవుతా డెఫినెట్. ఐమ్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది ఫస్ట్ ఫిల్మ్ కదా, అవును. నా పేరు ఉండదు కాకపోతే. మీ పేరు అంటే మీరు ప్రొడ్యూసర్ గా మహేష్ గారితో సినిమా చేస్తారు తప్పకుండా. మహేష్ గారి ప్రొడక్షన్ లో మీరు వెరీ నెక్స్ట్ ఫిల్మ్ చూడబోతున్నాం. ఏయ్ అతి త్వరలో ఎస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ప్రొడక్షన్ లో సుధీర్ బాబు మూవీ రాబోతోంది. వీఆర్ సో హ్యాపీ. అండ్ స్పెషల్ అపీరెన్స్ కూడా ఎప్పుడో తొందరగా కానిచ్చేయండి సార్, వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇండస్ట్రీ స్టేట్మెంట్స్ ఇవి. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి వీటి గురించి. సుధీర్ క్లాస్ హీరోనా మాస్ హీరోనా? ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండస్ట్రీలో ఈ కన్ఫ్యూజన్ ఉంది, సుధీర్ అసలు మాస్ హీరోనా క్లాస్ హీరోనా అని. వర్సటైల్ హీరో, ఏదైనా చేయగలడు. ఎస్ అఫ్ కోర్స్. సో మీ అటెంప్ట్స్ కూడా, మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా ఆ డైరెక్షన్ వెళ్తాయి. సమ్ టైమ్స్ లవ్ స్టోరీస్ అండ్ సమ్ టైమ్స్ కమర్షియల్. అంటే మీరు అన్నట్టే దే వాజ్ దట్ కన్ఫ్యూజన్. కృష్ణం కలిపి ఇద్దరిని ఫస్ట్ మనకు ఆఫర్ చేసినప్పుడు నాతోనే డైరెక్ట్గా అన్నారు, ఈవెన్ ప్రొడ్యూసర్తో కూడా అన్నారు, సుధీర్ అంటే బాడీ డాన్స్లు ఉంటాయి, ఇతను తీసుకొచ్చి మరి వీడు సాఫ్ట్ లవ్ స్టోరీలు అంటే ఎట్లా కుదురుతుంది, ఐ మీన్ అతను ఫైట్లు డాన్స్లు ఈ బాడీలు చేసుకుంటూ ఉంటాడు. దట్స్ వన్ ఐ సెడ్ ఐ షుడ్ ట్రై దట్. అంటే ఒకవేళ మనం సక్సెస్ అయ్యామనుకో, మనం చేయలేమన్న వాళ్ళే పొగుడతారు మనం. ఒకవేళ మనం సక్సెస్ కాలేదనుకో, వీడు ఎలాగో చేయలేడు అన్నారు కదా, ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్. వీడు ఎలాగో ఈ కాంట్ డూ ఇట్ అన్నారు, సో ఇట్ డజంట్ మేక్ ఎనీ బెటర్ ట్రైయింగ్ ఇట్. రైట్. సుధీర్ కి స్టార్డమ్ పైన నమ్మకం లేదు. నాకైతే అసలు అట్లాంటి పట్టించుకోనండి, అవసరం లేదు. నాకు అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసారు కదా, అసిస్టెంట్ కూడా ఉన్నాడు. నేనే వచ్చేస్తాను, కార్ డ్రైవింగ్ నేనే చేసుకుంటుంటాను. ఇట్స్ లైక్ రెగ్యులర్ పర్సన్ ఎలా ఉంటాడు అలాగే. నా ఫుడ్ నేనే కలుపుకుంటున్నాను, చూసారు కదా. సో ఇట్ బి లైక్ దట్. వండర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు రివర్ట్ విత్ హీరోస్. నేను ట్యాగ్ ఇస్తాను, మీరు ఒక హీరో పేరు చెప్పాలి, ఎవరికి సూట్ అవుతుంది. డౌన్ టు అర్త్ ప్రభాస్. ప్రభాస్. ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ మహేష్. మహేష్. ఓకే. ఇన్స్పిరేషన్ కృష్ణ గారు. కృష్ణ గారు. ఎస్, ఆయన మీకు కాదు ఎంతో మందికి తెలిసి ఆల్ ఓవర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కృష్ణ గారు ఎప్పుడు ఇన్స్పిరేషనే. టు వర్క్ విత్ మహేష్తో. ఓకే, ఈసారి అసలైన విషయం. ఇప్పుడు రివర్ట్ విత్ హీరోయిన్స్. హీరోలకి ఇచ్చినంత టైం ఉండదు సార్, ఫటాఫటా రావాలి. గార్జియస్. దీపికా పడుకుని. దీపికా పడుకునే. సో తెలుగులో గ్లామరస్ అంటే అన్యాయం సార్ ఇది. హిందీ హీరోయిన్ అయితే టఫీమ్ అని చెప్పారు ఆయన, తెలుగు హీరోయిన్ అయితే గార్జియస్ అంటే వెతుకుతున్నారు. రకుల్ ప్రీత్. గట్టిగా గాలి పీల్చి దీపిక అన్నారు, కాసేపు ఆలోచించి రకుల్ అన్నారు. సో వీళ్ళిద్దరే గార్జియస్, మిగతా వాళ్ళ కంటే అని డిసైడ్ చేశారు సుధీర్ బాబు. పర్ఫెక్ట్ మేక్ ఓవర్. తమన్నా. తమన్నా. తమన్నా మేక్ ఓవర్ అంటే మారారు, అలా మొత్తం షేపులు గీపులు మారిపోయినాయి అంటారా? నయనతారా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నయనతారా. నాకు సంబంధం లేదు సార్. నయనతారా. మేక్ ఓవర్ అంటే నాకు ఆ మేక్ ఓవర్ అని కాదు, చేంజ్ ఓవర్ లాగా. ఫస్ట్ సినిమాకి ఇప్పుడు చూస్తే అంటే అట్లా అనుకున్నా.
ఇన్ కేస్ అపియరెన్స్ వైజ్ చూస్తే నయనతార. ఓకే, ఫస్ట్ అనుకున్నట్టు తమన్నా, తర్వాత ఆయన అనుకుంటున్న మేక్ ఓవర్ లాగా అయితే నయనతార. అంతే కదా సార్, ప్రాబ్లం ఏం లేదు కదా, నేనేం కొత్తగా ఏం చెప్పలే కదా. పర్లేదు, ఇద్దరు పేర్లు కవర్ చేసి ఇద్దరు సేఫ్లో ఉన్నాం మనం. ఓకే, గుడ్ యాక్ట్రెస్ వామిక. భలే మంచి రోజు. భలే మంచి రోజులో మీతో పాటు యాక్ట్ చేసిన వామిక తప్ప ఇంకా ఏ హీరోయిన్ గుడ్ యాక్ట్రెస్ కాదు అంటున్నారు సుధీర్ బాబు. ఏ హీరోయిన్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్. బెస్ట్ బడ్డీ రెజినా. టు ఫాల్ ఇన్ లవ్ విత్ అనుష్క. థ్యాంక్ యూ సో మచ్. సో సుధీర్ బాబు గారు, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన షో అయిపోయింది. అండ్ నేను బయటికి వెళ్ళేప్పుడు ఎవరు నన్ను సెక్యూరిటీ కావాలి అవడం కొట్టేస్తాడో నా భయం వేస్తుంది. ఏం లేదు వాళ్ళ రేపు మార్నింగ్ వరకు ఏం తెలియదు మీకు, దాని తర్వాత ఫోన్లు వస్తాయి మీకు. బట్ చాలా బాగా ఆన్సర్ చేశారు, ఎంతో స్పోర్టివ్ గా ప్రతి టాస్క్ ని తీసుకున్నారు. అండ్ మా షోకి వచ్చినందుకు, మీ లైఫ్ గురించి, మీ పర్సనాలిటీ గురించి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు వెళ్ళిపోయే ముందు మాకు గుర్తుగా మీరు హ్యాండ్ ఇస్తే మేము మా గ్యాలరీలోకి ప్లేస్ చేసుకుంటాం. ఓకే. భలే మంచి రోజు, 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 భలే మంచి రోజు. సో మీ చేతుల మీదుగానే ప్లేస్ ఇద్దా. భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు. థ్యాంక్ యూ సో మచ్ బాబు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో విషయాలు, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ సండే మా అందరికి. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.